అది జరగదేమో. హల్లెలూయా. కొంత మేరకు చేస్తూ ఆనందిస్తున్నాం మనమే, కొంత మేరకు చేస్తూ దేవుడు దీన్ని బట్టి సంతోషిస్తున్నాడు మనం అనుకుంటున్నాము. కానీ ఎన్నడూ పరిపూర్ణంగా ఆ స్థితిలోనికి మనము వెళ్ళలేము. హల్లెలూయా. ఎందుకనగా దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు చాలా గొప్పవాడు. ఆయన మేలు చేయటంలో ఆనందించే దేవుడు. హల్లెలూయా. మొదటిగా ఆయన మేలు చేస్తూ ఉన్నాడు మన జీవితంలో. ఆయన చేసిన మేలును బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు మన జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నేను చెప్పాలి ఇలా, ప్రభు నాకు నా జీవితంలో కీడే జరిగింది, మేలు జరగలేదంటే ప్రభు అంటాడు ఈ కీడు వెనుక గొప్ప మేలు దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రస్తుత కాలంలో ఈ మారాలాంటి అనుభవం ఎందుకు పెట్టావు ప్రభు మా జీవితంలో? ఇది దాటలేకపోతున్నాము మేము, ఈ పరిస్థితిని జయించలేకపోతున్నాము మేము అని బహుశా ప్రస్తుతము ఉన్న స్థితిలో నేను అనవచ్చు, మీరు అనవచ్చేమో. ఎందుకంటే మీకు తెలుసు మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, దేవుడు మా జీవితంలో ఏం మేలు చేశాడు అని మీరు అనవచ్చేమో. కానీ ఆయన ఈ కీడు వెనక ఒక మేలును దాచాలని చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మేలు చేసి ఆ మేలు ద్వారా ఆనందించే దేవుడు అయినాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడవ చూద్దాం.